తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మహానాడులో భాగంగా 14 తీర్మానాలను ఆమోదించారు జిల్లా నేతలు. విభజనతో కష్టాల పాలైన రాష్ట్రాన్ని గట్టెక్కించగల ఒకే ఒక్క నేత చంద్రబాబు నాయుడని అన్నారు నేతలు. అభివృద్ధి పథకాలు, వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించారు. కార్యకర్తలకు ఎప్పుడూ పార్టీ అండగా నిలబడుతుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జరుగుతున్న తొలి మినీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మున్సిపల్ చైర్పర్సన్లు, సీనియర్ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి సహా జిల్లా నేతలంతా ఈ మహానాడులో పాల్గొన్నారు. మహానాడు ప్రాంగణంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ వేదికపై ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గతేడాది జిల్లాలో చనిపోయిన పార్టీ నేతలు, కార్యకర్తలకు సంతాపం ప్రకటించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర ప్రారంభ ఉపన్యాసం చేశారు. కష్టపడే వారందరికీ పార్టీ తగిన గుర్తింపునిస్తుందని, దీనికి తానే తాజా ఉదాహరణని అన్నారాయన. పార్టీలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం 10 సంవత్సరాల పాటు పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు కానీ, ఈ పార్టీ గెలవాలని ఈ పార్టీలోకి కొత్తగా వచ్చేసినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా కింది స్థాయి నుంచి కూడా అందరినీ గౌరవించాలా, వారందరినీ ఆదరించాలా, అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతోనే పయనిస్తాం తప్పితే తిరిగి మళ్ళీ ఈ జిల్లాలో అన్ని శాసనసభ స్థానాల్లో పార్టీ పటిష్టత కోసం ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యన వారధుల సమన్వయకర్తలుగా వ్యవహరించి అందరికీ కూడా బలాలు అందేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ జిల్లా మహానాడులో 14 అంశాలపై తీర్మానాలను సిద్ధం చేశారు. రాజధాని నిర్మాణంలో రైతుల భాగస్వామ్యం, సంక్షేమం, అభివృద్ధి, టీడీపీ మేనిఫెస్టో హామీల అమలు, ఏపీ నవనిర్మాణంపై కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తొలి తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని మాజీ మంత్రి బల్లి దుర్గా ప్రసాద్ బలపరిచారు. ప్రస్తుత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా దర్శకరణ పూర్తి చేస్తాం. 2014 అక్టోబర్లో హుదూద్ తుఫాన్ సమర్థవంతంగా ఎదుర్కొని మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర జిల్లాలో సాధారణ పరిస్థితులు అనుగుణందుకు సకాలంలో సహాయం తీసుకున్నారు. పెరుగుతున్నటువంటి విద్యుత్ అవసరాలకు అనుగుణంగా పవన సోలార్ విద్యుత్తుని ప్రోత్సహిస్తూ విద్యుత్ రంగంలో మిగులు సాధిస్తా ఉన్నాం. మహిళా సాధికారిత కోసం రద్దుతో పాటు వారి అభివృద్ధికి భద్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడులో పలు కీలక తీర్మానాలు ఆమోదం పొందాయి. రాజధాని నిర్మాణం, రైతుల భాగస్వామ్యం అనే అంశంపై సిఆర్డీఏ సభ్యుడు బీదా మస్తాన్రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఆమోదం తెలిపారు. మనం రైతు పక్షపాతి ప్రభుత్వం అనిపించుకోవాలి. రైతుల విషయంలో నేను రాజీ పడటం, మీరు ఏమి చెప్పొద్దు, నాకు ఈ విషయంలో మాత్రం మీరు జోక్యం చేసుకోవద్దని చెప్పి సాహసోపేతంగా ఈరోజు జిల్లా మంత్రి నారాయణ గారి చొరవతో మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మనకి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. 2016 బడ్జెట్కంతా కూడా ఆ 422 కోట్ల రూపాయలు నెట్ట ప్రాంతం ఉదయగిరికి కావాలి, ఆపుకూరు వీటన్నిటి కూడా ఇస్తే రైతులు ముఖ్యంగా 2 పంటలు పండించుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితి ఉందని కూడా తెలియజేసుకుంటూ నిర్మాణం చేపట్టాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సోదర సిఆర్డీఏ మెంబర్ బీదా మస్తాన్రావు గారు ప్రతిపాదించిన తీర్మానానికి నేను ఆమోదం తెలుపుతూ మీరందరూ కూడా హర్షాతిరేకాల మధ్య ఆమోదం తెలపాలని కోరుకుంటున్నాను. తీర్మానాలు ప్రవేశపెట్టే సందర్భంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వేదికపైకి వచ్చారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, తెలుగుదేశం విధానంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు మాజీ మంత్రి పరసా వెంకటరత్నం.
దీన్ని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అన్నం దయాకర్ గౌడ్ బలపరిచారు. ఎన్నో సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాల నుంచి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేయడం జరుగుతుంది. అయితే ఆ అమలు మొత్తం నామమాత్రానికి మాత్రమే జరుగుతుంది. ఆయన యొక్క సంక్షేమం వస్తున్నాయో స్కీమ్స్ అన్ని ప్రజల వరకు, ముఖ్యంగా మైనారిటీల్లో చదువు ఎక్కువ లేకుండా ఉండే ఆడవాళ్ళు ఎక్కువ మందికి చదువు లేనటువంటి పరిస్థితి, వాళ్ళ వరకు ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకు తెలియజేయడం అనేది మన ప్రభుత్వం యొక్క బాధ్యత. బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. విధంగా ఈ రోజు 607 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి పథకం కింద 50% సబ్సిడీతో ఈ రోజు నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. అనంతరం 4వ అంశంగా నీటిపారుదల రంగం, జిల్లాకు సీఎం ఇచ్చిన హామీలు అనే విషయంపై మాజీ మంత్రి ఆదల ప్రభాకర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఆమోదించారు. నాకు నీటిపారుదల రంగం, జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీల మీద తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మత్స్యకారులకి ఫిషింగ్ హార్బర్, రొయ్యల చేపలు, రొయ్యల రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా, ఇకపోతే మన ఇఫ్కో కిసాన్ సంచి గత 20 సంవత్సరాలుగా ఖాళీగా ఉంది. దాంట్లో పరిశ్రమలు తీసుకొస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో విధంగా మనం నీళ్లు తెచ్చుకున్నాం, అవి పంటలు పండించుకున్నాం, సంతోషం. అయితే ఈ మెట్ట ప్రాంతాల్లో ఉండే ఇరిగేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలని దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. 5వ తీర్మానం మహిళా సాధికారత అంశం. దీన్ని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ ప్రవేశపెట్టారు. గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తల జోష్నలత దీన్ని బలపరిచారు. మహిళల కోసం అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో మనందరికీ తెలుసు. అందుకోసమే ఈరోజు మనం చూస్తున్నాం, మన రాష్ట్రంలో దాదాపు 3 మహిళా నాయకులకి క్యాబినెట్ లో మంత్రులుగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన మహిళల కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఎంతో అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాల్ని రూపకల్పన చేయాల్సిన వారికి ఈ సభాముఖంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్టేట్ మహిళా ప్రధాన కార్యదర్శి శ్రీమతి అనురాధ గారు ప్రతిపాదించిన మహిళా సాధికారతను ముసాయిదా తీర్మానాన్ని బలపరచవలసిన అవకాశాన్ని జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ 6వ తీర్మానంగా వ్యవసాయం, నీరు, చెట్టును ప్రతిపాదించారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొలినేని రామారావు, డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి దీన్ని బలపరిచారు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీరు చెట్లు కార్యక్రమం కింద మన జిల్లాలో దాదాపుగా 500 చెరువులకి పూడుకులు తీసేదానికి ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి బ్రహ్మాండమైన ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో మనం 35% మాత్రమే భూమిని వినియోగించుకుంటున్నాము. ఎప్పుడైతే నీటి వసతి బాగా ఉంటుందో అప్పుడే మనం వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉండేది ఒకే ఒక సోమశిల ప్రాజెక్టు. ఆ సోమశిల ప్రాజెక్టుకి లింక్ ఉండేదే కండరేవ ప్రాజెక్టు. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర. జిల్లా స్థాయిలో కూడా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొలినేని రామారావు తొలి విరాళంగా 10 లక్షల రూపాయలు అందజేశారని తెలిపారు బీదా రవిచంద్ర. అనంతరం ఉదయగిరి నియోజకవర్గంలోని మండలానికి ఓ కార్యకర్తను ఎంపిక చేసి 10,000 రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిద్ధరాఘవరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇతర నేతలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.